హాయ్, ముందుగా అందరికీ నమస్కారం. నేను మీ శ్రావణ్. అయితే మనం ఈరోజు మాట్లాడబోయే విషయం ఏంటంటే, ఒక స్టాక్ని లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేయడం వల్ల మనకి వచ్చే లాభాలేంటి, దానివల్ల నష్టాలేంటి అనే టాపిక్ ఈరోజు మనం మాట్లాడుతున్నాం. మనం ఏదైనా ఒక స్టాక్ని తీసుకున్నప్పుడు ఆ స్టాక్ వల్ల మనకి లాభాలు ఎలా వస్తాయంటే, ఆ స్టాక్ అనేది క్వార్టర్లీ రిజల్ట్ అనేది రిలీజ్ చేస్తుంది. దాంట్లో దాని లాభాలు ఎన్ని, నష్టాలు ఎన్ని, దాని మార్కెట్ ఎంత జరిగింది, ఇవన్నీ విషయాలు అనేవి ఆ స్టాక్లో ఉంటాయి. సో దానివల్ల మనకి యూజ్ ఏంటంటే, ఆ యొక్క పరిశ్రమ కనుక మంచి అంటే రిజల్ట్లో లాభాల్లో మంచి లాభాల్లో ఉంటే కనుక మన స్టాక్ ప్రైస్ ఆటోమేటిక్గా పైకి వెళ్ళిపోతుంది, అంటే పెరుగుతుంది. అదే నష్టాల్లో ఉంటే డౌన్ అయిపోతుంది. సో ఇది అనేది లాభాలు అదే కంపెనీ రిజల్ట్లో అంటే లాభంను బట్టి నష్టం బట్టి స్టాక్ ప్రైస్ అనేది అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది. సో ఇంకేంటంటే, ఈ లాంగ్ టర్మ్ మనం ఇన్వెస్ట్ చేసినప్పుడు కంపెనీ ఇయర్లీ వన్స్ అనేది వాళ్ళ మదుపర్లు అంటే ఇన్వెస్టర్స్ కోసం అనేది బోనస్ కానీ డివిడెండ్ కానీ ప్రకటిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక స్టాక్ని ఒక స్టాక్లో మనము 100 షేర్లు తీసుకున్నాం. 100 షేర్లు తీసుకున్నప్పుడు ఒక్క షేర్కి అనేది ఆ కంపెనీ వచ్చేసి ఇయర్లీ ఒకసారి కంపెనీ ఒక్క షేర్కి 1 రూపీ చొప్పున మనకు అనేది కంపెనీ మనీ అనేది బోనస్గా ఇస్తుంది. సో మన దగ్గర ఎన్ని షేర్లు ఉంటే అప్పుడు మనకి అంత మనీ అనేది బోనస్ రూపంలో మనకి యాడ్ అవుతూ ఉంటుంది మన షేర్లకి. ఇంకోటి ఏంటంటే డివిడెండ్స్ ఇస్తుంది. అంటే ఆ కంపెనీ దాని యొక్క షేర్లని పెంచుకుంటూ ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే, మన దగ్గర ఎన్ని షేర్లు ఉన్నాయో దానికి అంటే ఒక షేర్ మనకి మనం ఆల్రెడీ అందులో షేర్ హోల్డర్స్ కాబట్టి ఒక షేర్కి ఇంకో షేర్ అనేది మనకి కలిపి యాడ్ చేస్తుంది. అందులో ఎంతమంది ఇన్వెస్టర్స్ ఉన్నారో వాళ్ళందరికీ ఇంకో షేర్ అదనంగా అనేది యాడ్ చేస్తుంది. దీనివల్ల మన దగ్గర ఇప్పుడు ఒక 10 షేర్లు ఒక 100 షేర్స్ ఉన్నాయనుకో, వాడు ఒక్క షేర్కి ఒక షేర్ యాడ్ చేస్తా అన్నప్పుడు మనకి 200 షేర్స్ అయిపోతాయి అవి. దానివల్ల మనకి ఒక్క షేర్లో పెరిగే అంటే 100 షేర్లకు పెరిగే మనీ ఇంకో 100 షేర్లకి కలిపి ఆ స్టాక్ అనేది పైకి వెళ్తే 200 షేర్స్కి మనకి మనీ అనేది ప్రాఫిట్ వస్తుంది. అలా లాంగ్ టర్మ్లో ఉంచుకోవడం వల్ల అలా అనేది మనకి మనీ ప్రాఫిట్ అనేది ఎక్కువగా వస్తుంది. సో నష్టం ఏంటంటే, ఇంకోటి ఆ కంపెనీ మంచి పర్ఫామ్ చేయకపోతే, ఒకసారి రిజల్ట్ చేంజ్ చేయకుండా ఒకసారి లాభం ఒకసారి నష్టం ఉంటే ఆ కంపెనీ అనేది మరీ హైకి వెళ్ళదు, అలానే ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే మనకి ఎక్కువ ప్రాఫిట్స్ రావు. సో డివిడెండ్స్ అనేవి అంటే ఆ కంపెనీని బట్టి వాళ్ళు ఒకసారి డిసైడ్ చేసుకొని అనౌన్స్ చేస్తూ ఉంటారు. ఒక్కోసారి కొన్ని కంపెనీస్ డివిడెండ్స్ కూడా డివిడెండ్స్ కూడా ఒక్కోసారి 2 ఇయర్స్కి ఒకసారి అలా కూడా ఇస్తారు. లేకపోతే 6 మంత్స్కి ఒకసారి కూడా కొన్ని కంపెనీస్ డివిడెండ్స్ ఇస్తాయి. బాగా దానికి పర్ఫార్మెన్స్ బాగుండి మంచిగా దానికి లాభాలు ఎక్కువ ఉంటే వాళ్ళ ఇన్వెస్టర్స్కి కూడా ప్రాఫిట్ ఇవ్వాలని అనే దాంతో వాళ్ళకు కూడా ఇస్తూ ఉంటారు. ఇలా వస్తాయి. ఇది ఎప్పుడు చేయాలంటే, మీ దగ్గర ఎక్కువ మనీ ఉన్నప్పుడు పెట్టి అంటే ఒక మంచి స్టాక్స్ని ఒక బెస్ట్ ఒక 10 స్టాక్స్ పిక్ చేసుకొని అసలు మీ దగ్గర మనీ ఉన్నప్పుడు దానిలో పెట్టేసి జస్ట్ మర్చిపోతే ఆ స్టాక్స్ అంటే ఎలాగో అవి మంచి కంపెనీస్ కాబట్టి రిటర్న్స్ బాగానే ఉంటాయి. మీరు ఒక 2 ఇయర్స్ 3 ఇయర్స్ తర్వాత చూసిపోతే అవి మీకు 2-3 ఇయర్స్ మినిమం హోల్డ్ చేసారు అనుకో, మినిమం మీకు 50% ఆ షేర్స్ అనేవి పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. నష్టాలు కూడా చూసాం. తర్వాత వీడియోలో షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ వల్ల లాభాలు ఏంటి, దానివల్ల నష్టాలు ఏంటి, అవన్నీ నెక్స్ట్ వీడియోలో చూస్తున్నాం. ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైనా స్టాక్ మార్కెట్లో ఇంట్రెస్టింగ్ ఉంటే, కొత్తగా నేర్చుకోవాలనుకుంటే మన వీడియోస్ షేర్ చేయండి. వాళ్ళకి ఎంతో కొంత ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తాయి. ఇంకా వీడియోలో మీరు ఇంకేమన్నా ఇన్ఫర్మేషన్ యాడ్ చేయాలనుకుంటే కామెంట్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో వరకు చూస్తూనే ఉండండి మన ఛానల్ని, శ్రవణ్ రాక్స్ తెలుగు ఛానల్. స్టే ఆన్.